सत्या सत्यावर्धयस्व वर्धयस्व सत्या सन्तु सन्तु सत्यावर्धयस्व वर्धयस्व सत्या सन्तु सत्या सन्तु सन्तु सत्या सत्या सन्तु यजमानस्य सन्तु सत्या सत्या सन्तु यजमानस्य सन्तु यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामा कामा यजमानस्य सन्तु सन्तु यजमानस्य कामा यजमानस्य कामा कामा यजमानस्य कामा इति कामा शतमानं भवति शताय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। धान्यं धनं वसुम्भवत्रलाभं शतसंवत्सरं दीर्घमायुष्यमारोग्यमावीथाश्चोभामानं महीयसे। धान्यं धनं वसुम्भवत्रलाभं शतसंवत्सरं दीर्घमायु मनोरथाः परिपूर्णा भवन्तु। शरीरे संपूर्ण आरोग्यता सिद्धि द्वारा राष्ट्र सुस्थिरता पालन सिद्धि द्वारा आयुर्वर्चो यशोबल अभिवृद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु। तथास्तु। మన రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వస్తూ అలాగే టూరిజం డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎన్నో ఉత్సవాలని ఫెస్టివల్స్ని నిర్వహిస్తూ కళలకి కళాకారులకి పెద్దపీట వేస్తూ మనందరికీ ఆదర్శప్రాయాలుగా నిలిచినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మంత్రాలయం పీఠాధిపతి శ్రీ 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 జగద్గురువు సుబుధేంద్ర తీర్థ స్వామీజీ గారు మంత్రాలయం 40వ పీఠాధిపతి శ్రీ 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 రమ్యానంద భారతి స్వామిని మంత్రమహేశ్వరి శ్రీ శక్తిపీఠం చంద్రగిరి శ్రీ మారెళ్ల వంశీ కృష్ణ మహాన్యూస్ ఎండి పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ ప్రముఖ తెలుగు కవి శతావధాని ఇటీవలే పద్మశ్రీ కూడా వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు ఈ మహాశక్తి శివోహం కార్యక్రమం గట్టిగా అందరూ కూడా శివుని ఒకసారి ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. ఇంకా గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యక్షేత్రాల్ని శైవ క్షేత్రాలన్నీ దర్శించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నాను. అన్ని శివాలయాలు కిక్కిరిసి ఉన్నాయి. ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా శివుని ప్రార్థించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు మహాభక్తి ఛానల్ నిర్వహిస్తున్న మహాశివరాత్రి మహాజాగరణ
శివోహం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ ఒకసారి చూస్తే రాత్రంతా కూడా మీరు ఇదే మారిగా ఉండి శివరాత్రి పూర్తిగా గడిపే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. దేవతల కొలువైన ప్రాంతం, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని, మనందరి రాజధాని అమరావతి. సాక్షాత్తు అమరలింగేశ్వరుడు నిలిచిన పుణ్యభూమి మన అమరావతి. అలాంటి నేలపై ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన వంశీని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నాం. ఈరోజు మహాభక్తి ఛానల్కు అదే మరి మహాగ్రూప్ చైర్మన్ వంశీకృష్ణ ఆయన సతీమణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. చీకటిని తొలగించి ఆత్మజ్ఞానం ప్రసాదించే శివయ్య, శివశక్తి ఆయనకే ఉంది. అది ఆది భిక్షు ఆయనే, మనకు అన్నీ ఇచ్చేది ఆయనే. ముక్తి సాధించడానికి దగ్గర దారి ఏదైనా ఉందంటే అది శివారాధన, శివ పూజ. దానికి ఈ శివోహం ఎంతో ప్రేరణ ఇస్తుందని నేను భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఈ యొక్క రాజధాని అమరావతి నుంచి ఈరోజు మనందరం కూడా శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నా, మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరం ఉంటే ఆ రోజు నేను సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను. అది భవిష్యత్తు నగరంగా ఆలోచించాం. ఈరోజు మీరు ఆలోచిస్తే అమరావతి భావి తరాలకు ఒక ఆదర్శమైన నగరం. దేవతల రాజధాని అమరావతి అయితే ఈ ప్రజా రాజధాని ప్రపంచంలోని తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. ఆ విధంగా చేయమని శివుణ్ణి ప్రార్థించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ రాష్ట్రం బాగుండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి. మళ్ళీ ఆ సంపద పేదలకు ఎప్పటికప్పుడు అందుబాటులో సమిక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జరగాలని. అందుకే ఈరోజు కూడా కోరుకున్నాను, స్వర్ణాంధ్ర 2047 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు వచ్చి మన జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన.